హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. ఈరోజు నేను 3.1 అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 3.1లో సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ సమ్ మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇందులో ఫస్ట్ సమ్ ఇలా ఇచ్చిన సమ్స్ ఉండి ఆన్ కంపేరింగ్ ది రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ వెదర్ ది లైన్స్ రిప్రజెంటింగ్ ది ఫాలోయింగ్. ఇక్కడ మనం కంపేర్ చేయమంటున్నారు. దీంతో a1/a2, b1/b2, c1/c2 అనే రేషియోతో కంపేర్ చేసుకోవాలండి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ని. అవి లైన్స్, ఆ పేర్ ఆఫ్ లైన్స్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ లైన్స్ కూడా ఎలా ఉండాలంటే అది ఇంటర్సెక్ట్ లైన్స్ అని చెప్పొచ్చు, లేదా ఇన్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ అండ్ కోఇన్సిడెంట్ అంటే మన ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఇంటర్సెక్ట్ లైన్స్ అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి చెప్పాలన్నమాట మనం. ఓకేనా? దానికి సంబంధించి రెండు ఈక్వేషన్స్, ఇవి రెండు కూడా లీనియర్ ఈక్వేషన్స్. ఈ రెండు కూడా కంపేర్ చేసుకుంటాం బై కంపేరింగ్ ది రేషియో a1/a2, b1/b2, c1/c2. ఫస్ట్ ఇదేంటి మనకి a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0లా ఉంది. ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకోవాలి. ఇందులో a1 ఈక్వల్ ఏముంటుంది మనకి 5, b1 ఈక్వల్ ఏంటి మనకి -4, c1 = 8 అండ్ a2 = 7, b2 = 6, c2 = -9. ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది బై కంపేరింగ్ చేస్తున్నారు, రేషియోతో కంపేర్ చేసుకున్నాం. ఏంటది ఇది రేషియో అని మనకి చూడండి, a1/a2 అంటే 5/7, -4/6, 8/9. క్యాన్సిలేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా క్యాన్సిలేషన్స్ లేవు, ఇందులో 2 టేబుల్ అవుతుంది. 2 2s are 2 3s are అంటే మనకి ఏమొచ్చింది 5/7 -2/3 8/-9. ఇవి మూడు కూడా నాట్ ఈక్వల్. ఎందుకని? ఇవి మూడు కూడా వేరే వేరే ఉన్నాయి. ఇది నాట్ ఈక్వల్, ఇది కూడా నాట్ ఈక్వల్. అంటే a1/a2 నాట్ ఈక్వల్, c1/c2 నాట్ ఈక్వల్, b1/b2 నాట్ ఈక్వల్, c1/c2 మూడు వేరే ఉన్నాయి. అంటే నాట్ ఈక్వల్. a1/a2 నాట్ ఈక్వల్, b1/b2 నాట్ ఈక్వల్, c1/c2 నాట్ ఈక్వల్ అంటే మనకి ఏ లైన్స్ వస్తాయి? ఇంటర్సెక్ట్ లైన్స్ వస్తాయి. ఏంటంటే మనకి ఇంటర్సెక్ట్ లైన్స్ వస్తాయి. మనకి ఫస్ట్లో మన ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం కదా, లైన్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలో దాని ద్వారా ఈ ఫార్మ్ని బట్టి మనకి ఇంటర్సెక్ట్ లైన్స్ అని తెలుస్తుంది. అంటే సిన్స్ దీస్ లైన్స్ ఆర్ intersect lines, since these lines are intersect lines. ఇది ఫస్ట్ రామ్. ఇందో సెకండ్ రామ్. సెకండ్ సమ్ ఏమన్నా మనకి 9x ప్లస్ 3y ప్లస్ 12 = 0. ఓకే, సెకండ్ ఈక్వేషన్ 18x ప్లస్ 6y ప్లస్ 24 = 0. ఓకే, సెకండ్ సమ్. దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఇవి రెండు కూడా కంపేర్ చేసుకుంటాం. a1/a2, b1/b2, c1/c2తో బై కంపేరింగ్ రేషియోస్ a1/a2, b1/b2, c1/c2. a1 = 9, b1 = 3, c1 = 12, a2 = 18, b2 = 6, c2 = 24. ఓకే, ఇప్పుడు ఇందులో కంపేర్ చేసుకుంటే a1/a2 అంటే 9/18, 3/6, 12/24. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్స్ 9 1s 9 2s, 3 1s 3 2s, 12 1s 12 2s అంటే 1/2 ఈక్వల్, 1/2 ఈక్వల్, 1/2 ఈక్వల్. మూడు కూడా ఈక్వల్ అయినాయి. మూడు ఈక్వల్ అంటే మనకి ఏమొస్తాయి? మనకి మూడు ఈక్వల్ అయితే లైన్స్ ఏ లైన్స్ వస్తాయి? మూడు ఈక్వల్ అయితే దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఏంటి? దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. సిన్స్ దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, ఇది సెకండ్ సమ్ సంబంధించింది. ఇప్పుడు మనం థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. థర్డ్ సమ్ ఇది థర్డ్ సమ్. ఓకే,
ఇవి చూడండి, దీన్ని కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఈక్వేషను, బై కంపేరింగ్ ది రేషియోస్ ఏంటది, A1/A2, B1/B2, C1/C2 కంపేర్ చేసుకున్నాం. ఓకే, కంపేర్ చేసుకుంటే మనకి A1 మనకి A1 ఈజ్ ఈక్వల్ టు 6, B1 ఈజ్ ఈక్వల్ టు -3, C1 ఈజ్ ఈక్వల్ టు 10, A2 ఈజ్ ఈక్వల్ టు 2, B2 ఈజ్ ఈక్వల్ టు -1, C2 ఈజ్ ఈక్వల్ టు 9. కంపేర్ చేసుకుంటే A1 ఉంది 6/2, తర్వాత -3/1, 10/9. 3 కూడా నాట్ ఈక్వల్ అయినాయి. కాకపోతే ఇంత చూడండి క్యాన్సిలేషన్స్ ఉన్నాయి, 2 3s 1 అంటే 3/1 అంటే 3 అని అర్థం, ఈక్వల్ టు -3/1 అంటే ఈ రెండు మైనస్ ఈక్వేషన్ -1 కదా, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి 3/1 అనేది వచ్చింది. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి. నాట్ ఈక్వల్ C1/C2 అంటే A1/A2 ఈక్వల్, B1/B2 ఈక్వల్, నాట్ ఈక్వల్ C1/C2. అంటే ఇది ఏ లైన్స్ రెండు ఈక్వల్, A1/A2 B1/B2 ఈక్వల్ అయ్యి C1/C2 నాట్ ఈక్వల్ అయిందంటే అది ఏ లైన్స్ వస్తుంది మనకి, దానికి ప్యారలల్ లైన్స్ వస్తాయి అని ప్యారలల్ లైన్స్ అంటాం. సిన్స్ దీస్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఇది ఎన్ని సొల్యూషన్, నో సొల్యూషన్స్, ఇందులో ఎటువంటి సొల్యూషన్స్ ఉండవు. దీస్ lines are no solutions. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మెనీ సొల్యూషన్స్ వస్తాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మెనీ సొల్యూషన్స్. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ మెనీ సొల్యూషన్స్. తర్వాత ఇంటర్సెక్ట్ లైన్స్గా వస్తే 1 సొల్యూషన్. ఇంటర్సెక్ట్ లైన్స్గా వస్తే ఓన్లీ 1 and 1 సొల్యూషన్ అనేది వస్తుంది. ఈ విధంగా 3 సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థర్డ్ సమ్ ఇది. ఓకే, ఇక్కడతో మనకి సెకండ్ సమ్ అనేది కంప్లీట్ అయింది. థర్డ్ సమ్ నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.